కుటుంబ కథ చిత్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభరెడ్డి నోరు విప్పారు. కూతురుతో సంబంధం లేదని, కొడుకు తనని బాగా చూసుకుంటున్నాడని క్లారిటీ ఇచ్చారు. తమ ఎదుగుదల చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని విమర్శించారు. చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకొద్దని కూతురికి సూచించారు ముద్రగడ. వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి క్యాన్సర్తో బాధపడుతున్నారని ఎక్స్లో పోస్టు చేశారు ఆయన కూతురు క్రాంతి. తన తమ్ముడు గిరి తండ్రి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తండ్రి దగ్గరికి ఎవరిని వెళ్లనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా గిరి ఆయన మామ అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తమ్ముడిని టార్గెట్ చేసుకుని 2 సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు క్రాంతి. ఆమె ఆరోపణలపై ముద్రగడ శిబిరం నుంచి స్పందన రాలేదు. అక్క చేస్తున్న ఆరోపణలకు తమ్ముడు గిరి కూడా స్పందించలేదు. దారిన పోయేవాళ్లు మాట్లాడే ప్రతిదానికి తాను ఎందుకు స్పందించాలని ఎదురు ప్రశ్నించారు గిరి. ఈ విషయం పద్మనాభరెడ్డి దగ్గర ప్రస్తావించారు ఆయన అనుచరులు. ఇలాగే వదిలేస్తే విషయం మరింత పెద్దదవుతుందని సూచించారు. దాంతో తప్పనిసరి కుమార్తె ఆరోపణలపై పద్మనాభరెడ్డి స్పందించాల్సి వచ్చింది. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి 100% చిన్న కొడుకు గిరి కారణమని తేల్చేశారు పద్మనాభరెడ్డి. తనకు క్యాన్సర్ సోకడం వల్లే ఇంట్లో బంధించారనేది పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. తనకు వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే ఇబ్బందులు లేవని బహిరంగ లేఖ రాశారు. తన నుంచి కొడుకును విడదీసి ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారని కూతురుపై ఆరోపణలు చేశారు. తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, అందరినీ కలుస్తున్నానని కూడా గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చి అప్పుడు డబ్బా కొట్టుకోవాలని కూతురిపై సెటైర్లు వేశారు. కూతురికి తనకి సంబంధం లేదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. మధ్య మా కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోక పూర్తిగా స్తంభించిపోయాయండి. మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. కొడుకు కూతురు ఎపిసోడ్లో కొడుకు వైపు నిలబడ్డారు ముద్రగడ పద్మనాభరెడ్డి. తన కుటుంబం ఆ కుటుంబం అంటూ తనకు సంబంధాలు లేవని తేల్చేశారు. ముద్రగడ మాటలపై కుమార్తె క్రాంతి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేదంటే మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది చూడాలి.